ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. Hello. Hi Yash. Good morning. Good morning, ma'am. ఇంకా ఇంట్లోనే ఉన్నావా? Yes, madam. అంటే ఈ రోజు మీటింగ్ ఉందన్న సంగతి గుర్తులేదా నీకు? No, madam. గుర్తుంది మేడం. మీరు చెప్పిన తర్వాత కూడా ఎలా మర్చిపోతాను మేడం? ఇదిగో ఇప్పుడే కార్ స్టార్ట్ చేయడానికి ఇంటి బయటకు వచ్చాను, మీరు కాల్ చేశారు. సరే తొందరగా రా. ఈ మీటింగ్ మన ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఉండి అవుట్పుట్స్ ఇస్తే తొందరలోనే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం, నేను వచ్చేస్తాను. నీతో పాటు బిందు కూడా వస్తుంది కదా? బిందునా? ఏంటి అలా అడుగుతున్నావు? తన ఇంట్లో లేదా? ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్తుంది మేడం? వెళ్ళినా మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ఇక్కడే మాతోనే హ్యాపీగా ఉంది. గుడ్. ఇద్దరూ కలిసి రండి, లేట్ చేయొద్దు. ఈ మీటింగ్ ఫినిష్ అయిన వెంటనే నేను ముంబైకి వెళ్ళాలి. ఓకే మేడం, నేను వచ్చేస్తాను. యా ఓకే. దరిద్రం నాతో ఇంతలా ఫుట్బాల్ ఆడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ దయ్యం ఇంట్లో ఉన్న ఒక్క రోజుకే మత్తెక్కడానికి, ఆ మాయని మర్చిపోవడానికి ఫుల్ బాటిల్ తాగాల్సి వచ్చింది. అలాంటిది దగ్గరుండి ఆఫీస్కి ఎలా తీసుకెళ్ళాలి? వద్దనుకుని వదిలించుకున్న దాన్ని ఇప్పుడు పల్లకిలో మొయ్యాల్సిన కర్మ పట్టింది. ఏ మొహాన్నైతే చూడకూడదు అనుకున్నాను, ఏం మాటలైతే వినకూడదు అనుకున్నాను, ఇప్పుడు దాని పక్కనే కూర్చొని ఫార్మల్గా నవ్వాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి, బిజినెస్ మ్యాటర్స్ అన్నీ డిస్కస్ చేయాలి. ప్రాజెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయేలా ఉంది. అలాని వదులుకోలేను, కలిసి వర్క్ చేయలేను. అదంతా తర్వాత సంగతి. ఇప్పుడు ఈ మీటింగ్కి రమ్మని ఎలా పిలవాలి? అమ్మి, ఈ సీరియల్ యష్ కి నేను నచ్చుతానంటావా? ఆ ఇసు నన్ను అడిగితే ఎట్టా అమ్మే? నువ్వే స్వయంగా వెళ్ళి అల్లుడు గారిని అడుగు. ఏమని? ఈ సీరియల్లో నేను ఎట్టా ఉన్నానని అడుగు. ఏందమ్మి నువ్వు? ఏ కారణం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సీరియల్లో నేను ఎట్టా ఉన్నాను అని అడిగితే ఏం బాగుంటది? ఆయన ఏమనుకుంటారు చెప్పు? ఎన్నాళ్ళు ఈ అమ్మతో ఉండి ఇదేనా నువ్వు నేర్చుకున్నది? బాగా ఎదగాలే. ఎదగాలనకపోతే ఎట్ట ఎదగాలో చెప్పొచ్చు కదా. మనం ఎట్టా ఉన్నామో మనకెట్టా తెలుస్తుంది? అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది కాదా? అట్టాగే నువ్వు ఎంత అందంగా ఉన్నావో యష్కి తెలియాలంటే నువ్వు తన కళ్ళ ముందుండాలి. అవకాశాలు మనల్ని ఎత్తుక్కుంటూ రావు, మనమే అవకాశాలను కల్పించుకుంటూ పోవాలా. ఒక పని చెయ్యి, అల్లుడి గారికి ఓ మంచి కాఫీ అట్టుకుపో. భలే ఐడియా అమ్మి, ఇప్పుడు పోతా.
అభి కాఫీ అక్కడ పెట్టేళ్ళు. ఉండాలని వస్తే వెళ్ళమంటాడేంటి? సంధ్య, అభి ఏందభి? నాకు హెల్ప్ చేస్తావా? చెప్పబ్బి, నేను చేస్తాను. బిందు దగ్గరికి వెళ్ళి సునంద గారు కాల్ చేశారు, వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అవ్వమని చెప్పు. అంతేనా? ఇంకేం లేదా? బాగా ఆలోచించి చెప్పబ్బి. అంతే, ఇంకేం లేదు. ఈ సింధు ఒకతే వచ్చి మధ్యలో దూరుతోంది. మంచి మూడ్ మిస్ అయిపోయింది. అక్కడ వర్కే ఇక్కడ వర్కే, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండుండారు. నా వర్కే వర్కౌట్ కాకుండా పోయిండది. ఏందమ్మే మింగేసేటట్టుగా అట్టా చూస్తా ఉండవా? నా రూమ్కి ఎందుకు వచ్చావు? ఇది మా దావత్తిల్లో, ఏడికైనా రావచ్చు పోవచ్చు. అడగటానికి నువ్వెవరో? రాకూడదని నేను అనలేదు. ఎందుకు, ఏ పని మీద వచ్చావు అన్నాను. మీ మేడం ఫోన్ చేసిందంట, వెంటనే ఆఫీస్కి పోవాలంట. నేను రెడీ అవ్వమన్నారు ఆయన. ఆయనంటే ఎవరు? అదే యష్. ఓహో, ఆయన. అవును అవునమ్మి, ఆయన నీతో విడిపోయిండారు కదా. నీకు ఆయనకు ఏంటి ప్రాబ్లం? ఏం జరిగిండది? ఎందుకు నువ్వంటే ఆయనకు అంత కోపము? ఏడికమ్మి నవ్వుతా ఉండవో? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియకుండానే నువ్వు ఆయన్ని అదే మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నావా? అంటే నీ నోటితో చెప్తే ఎందావని ఇంట్రెస్ట్ అంతే. అంతేనా, లేక నీ ఇంట్రెస్ట్ వెనక ఇంకో ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? అట్లాంటిదేమీ లేదు. నాకు మీ ఆయనకి మధ్య ఏం గొడవ జరిగిందో నేను చెప్పడం కంటే మహారాణి శ్రీ మీ దాము అత్తగారున్నారు కదా, వెళ్ళి ఆవిడగారిని అడుగు. నా గురించి లేనిపోయినవి, నాకు కూడా తెలియనివి, తెలుసుకోలేని విషయాలు ఎన్నో చెప్తుంది. దామత్తని అడగటం బాగుండదు కదా అమ్మి. నన్ను అడగడం అంతకంటే బాగోదు కదా. నీ ఇంట్రెస్ట్కి కరెక్ట్ పర్సన్ ఆమె. సర్లే అమ్మి, దామత్తనే అడుగుతానులే. నువ్వు త్వరగా రెడీ అయ్యుండో, మా ఆయన పిలుస్తారు. నాతో అవసరం ఉంటే ఆయనే వస్తారు. నువ్వు వెళ్ళు. ఎంత పొగరు దేనికి? వెళ్ళు. పిల్లకాయలు, మీ బాక్సులు రెడీ. బ్యాగ్లో అన్ని పెట్టుకున్నావు కదా? గుడ్. బాబు కాఫీ. బాబు కాఫీ. నాకొద్దు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావురా? తన కోసమే. తన కోసం అంటే తనంటే ఎవరు?
అదే ఆ సీన్. బిందు, దానికోసం నువ్వెందుకురా ఎదురు చూడాలి? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా. సునంద మేడం వర్క్లో మా ఇద్దరికి లింక్ పెట్టారు కదా. ఆఫీస్లో మీటింగ్ ఉందంట, ఇద్దరిని కలిసి రమ్మన్నారు. ఈ కలవటాలేంటో కానీ నాకు నచ్చట్లేదు అసలు. నాకు మాత్రం ఇష్టం ఏంటి? తప్పదు కదరా. సంధ్య, తనకు చెప్పావా త్వరగా రెడీ అయ్యి రమ్మని? నువ్వు చెప్పినట్టునే చెప్పానబ్బి. మరి ఇంకా రాదేంటి? ఏమో మరి. ఎవరినైతే నా లైఫ్లో చూడకూడదు అనుకున్నానో చివరికి తన కోసమే నేను ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సంధ్య, వెళ్ళి తనని త్వరగా రమ్మను. యశ్ ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఇక్కడ? అట్నే. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా. ఎంతమంది కళ్ళు పడతాయో ఏంటో. నువ్వు ఆఫీస్ నుంచి రాగానే నేను దిష్టి తీస్తాను. ఫ్రెండ్, నువ్వు ఈ శారీలో సూపర్ గున్నావు తెలుసా? చాలా కొత్తగా కనిపిస్తున్నావమ్మా. మావయ్య, అదే వయసులో పెద్దవారు, వరుసకి మావయ్య లాంటి వారని అలా అన్నాను. నా అనుకునేవాళ్ళు నన్ను వద్దు అన్నా ఫలితం ఆశించకుండా వాళ్ళని ఎదిరించి మరీ అందరూ బాగుండాలని నాకు మంచి అనిపించింది, నమ్మి చేశాను. దానివల్ల నేను చాలా నష్టపోయాను. అయినా నేనెప్పుడూ కృంగిపోలేదు. నాకింతే రాసిపెట్టుందని అనుకున్నాను. నేను ఏ తప్పు చేయకపోయినా ఇప్పటికీ శిక్షలు అనుభవిస్తూనే ఉన్నాను. నా మనస్తత్వం ఒక్కటే. నాకు చెడు జరిగినా నా నుంచి మాత్రం అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. అది కొందరు అర్థం చేసుకోవడం లేదు.
నా చుట్టూ అపార్థాల నీడలు నన్ను వెంటాడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నాకొక కొత్త ఛాలెంజ్ వచ్చింది. నేనది కావాలని కోరుకున్నది కాదు, అదే వచ్చింది. బంధాలకి బెదిరింపులకి లోను కాకుండా నిజాయితీగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని నన్ను దీవించండి. అమ్మో, ఈ సింధు మామూలుది కాదు. దీనికి ఎక్కడ కొట్టాలో బాగా తెలుసు. అత్త మొగుడు మీద కసి తీర్చుకోవడం కోసం వాళ్ల మీదే మావన అస్త్రంగా వాడుతుంది. లేమ్మా, మంచి కోరుకునే వాళ్ళ విషయంలో ఆ దేవుడు తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా అంతిమంగా మాత్రం ధర్మాన్ని గెలిపిస్తాడమ్మా. బంధమైనా బాధ్యతైనా వాటి మీద మనం మనసు పెడితే అపజయం అంటూ ఉండదు. దూరమైపోయినవి కూడా దగ్గరవుతాయి. నీ నమ్మకమే నీ బలం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. నా ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి. అమ్మి అమ్మి నిన్నే అమ్మి ఏందమ్మే? ఏం ఆలోచిస్తా ఉండవా? ఆ సింధు గురించే నేను చెప్పాలనుకుంటుంది. ఆ సింధు గురించి అమ్మే. ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మే. ఆ డ్రెస్సులో సింధుని చూడనీకే నా 2 కళ్ళు సాలేదనుకో. ఎందుకు ఎగ్గించుతున్నావు? నా ముందు ఆ అమ్మిని పొగిడితే నా కోపంతో ఒళ్ళు మండదా ఏంది? ఎంతసేపు నీ కోపం తప్ప ఆలోచన ఉండదే. అందుకే యష్కి దగ్గర కాలేక ఇలా ఇలా వెనక పడిపోతా ఉండవు. నేను వెనకబడ్డలేదమ్మే, ముందుకు పోతానే ఉండాను. కానీ నాకంటే ముందు ఆ అమ్మే పోతాంది. అసలు ఇదంతా ఆ సునంద రంగరాజన్ మేడం వల్లే వచ్చుండది. ఆ అమ్మి గనక ఆఖరి నిమిషంలో మన ఇంటికి రాకపోయింటే సింధు శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరమైపోయి ఉండేది. ఓ పిచ్చిదానా, ఆ మేడం రావడం వల్లే యష్ మీద నీకున్న కోరిక ఆశ ఇంకా సజీవంగా ఉన్నాయే. లేదంటే నువ్వు నేను ఎప్పుడో బ్యాగులు సర్దుకుని ఈ ఇంట్లో నుంచి దుకాణం ఎత్తేయాల్సి వచ్చేది. ఇందాక సింధు అడ్రస్ లో వచ్చినప్పుడు యష్ అలా తనని చూస్తా ఉండిపోయాడమే. అది ఇష్టంతో చూశాడో కోపంతో చూశాడో నాకేమీ అర్థం కావట్లేదు అమ్మే. ఆ సింధు ఇక్కడే ఉంటే యష్ అబ్బి నాకు దక్కడేమో అనిపిస్తున్నదమ్మే. ఆ అబ్బి లేకపోతే నేను బతకలేనమ్మే. అమ్మే అమ్మే నాకు యష్ కావాలమ్మే. నువ్వు ఏదో ఒకటి చెయ్యమ్మే. ఆ సింధు మనం అనుకున్నంత అమాయకురాలేం కాదమ్మే. తన మంచితనంతో అవతల వాళ్ళని ఇట్టే తన బొట్లో వేసుకోవాలనుకుంటుంది.
పట్టు విడుపులు బాగా పక్కాగా తెలిసిన మనిషి. సింధుని చూసి కాస్తన్నా నేర్చుకోవే. ఆ ఎమ్మి చేస్తున్న దాంట్లో నువ్వు 4వ వంతు చేసినా యశ్ పిల్లకాయలు నీకెప్పుడో దగ్గర అయ్యేవాళ్ళు. ఎదుగో అమ్మే, నువ్వు మళ్ళీ సింధుని ఆకాశానికి ఎత్తుతా ఉండవు. కొన్ని మంచి విషయాలు శత్రువుల నుంచి నేర్చుకున్నా తప్పులేదమ్మే. అంటే ఇప్పుడు ఏమంటావు? నన్ను సింధు దగ్గరికి ట్యూషన్ కి పోమంటున్నావా? ట్యూషన్ కి పోవాల్సిన పని లేదే. ఆ ఎమ్మి కదలికల్ని ప్రతి క్షణం గమనిస్తా ఉండు. నువ్వు సింధుని చాలా తక్కువ అంచనా వేసుంటావు. నీకు ఈ అమ్మ ఉన్నది కదా, రామాయణంలో మందార, మహాభారతంలో శకుని, నీకు నేను. నా ముందు అదెంతమ్మే. అమ్మే, నువ్వేం బాధపడమాకో. ఇదిగో నేను శబదం చేసి చెప్తా ఉండా, నిన్ను ఇంటి కోడల్ని చేసి తీరుతానమ్మే. థ్యాంక్స్ అమ్మి, మా మంచి అమ్మి. ఏంటి తల్లి కూతుళ్ళు బ్యాగ్లతో వచ్చారు? ప్రయాణం అవుతున్నాం. ఎక్కడికి? ఈ ఇంటికి దూరంగా, ఎక్కడికో అక్కడికే. నీకు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.